హలో ఫ్రెండ్స్, స్వయం ఉపాధి .com వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ను అందజేస్తుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేటటువంటిది స్వయం ఉపాధి .com, దాని అనుబంధ సంస్థలు, అలయన్స్ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ మరియు తమ ప్రముఖమైనటువంటి కస్టమర్స్ కోసం నిర్వహిస్తున్నది. సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే, బేసిక్గా ఇనీషియల్గా అప్లికేషన్ పంపించిన తర్వాత, అంటే రెజ్యూమ్ పంపించిన తర్వాత వాళ్ళు ఇనీషియల్ ఇంటరాక్షన్ స్వయం ఉపాధి .com టీంతో ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్ను బేస్ చేసుకొని క్యాండిడేట్స్ను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్కు ఇనీషియల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినటువంటి వాళ్ళను ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రముఖమైనటువంటి వర్క్ గోల్స్ ఏ విధంగా ఉంటాయి అని అనుకుంటే చూస్తే, మనం ఒకటి బిజినెస్ లీడ్స్ జనరేట్ చేయడము, తర్వాత కస్టమర్ బేస్ను డెవలప్ చేయడము, తర్వాత ఈ కస్టమర్ సర్వీస్ అంటే మనకు వచ్చినటువంటి కస్టమర్స్కు మంచి సర్వీస్ని అందజేయడము, తర్వాత ఈ బిజినెస్ లీడ్స్ కన్వర్షన్ మీద వర్క్ చేయడం. ఈ 4 ప్రధానమైనటువంటి వర్క్ ఏరియాస్గా ఉంటాయి. తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మొదట 6 నుంచి 12 నెలల కాలం వరకు వాళ్లకు కన్సాలిడేటెడ్ స్టైపెండ్ పే చేయడం జరుగుతుంది అనమాట. సో మొదటగా 6 నెలల వరకు కన్సాలిడేటెడ్ స్టైపెండ్ పే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కన్ఫర్మేషన్ అయినటువంటి వాళ్లకు రెగ్యులర్ శాలరీ, లేదంటే ప్రొబేషన్ ఎక్స్టెండ్ అయిందంటే కనుక మళ్ళీ 12 నెలల వరకు వాళ్లకు కన్సాలిడేటెడ్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కన్సాలిడేటెడ్ స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ కన్ఫర్మేషన్ అయితే కనుక రెగ్యులర్ శాలరీ ఉంటుందన్నమాట. సో వర్క్ స్ట్రాటజీ అంటే వర్క్ ఏ విధంగా ఉంటుందనేది చూస్తే, బేసిక్గా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము, డేటా కలెక్ట్ చేయడము, ఆ తర్వాత పొటెన్షియల్ కస్టమర్స్ని ఎవరైతే మనము లిస్ట్ అవుట్ చేస్తామో వాళ్ళని కాంటాక్ట్ చేయడం, తర్వాత స్వయం ఉపాధి .com, తర్వాత ఏ సంస్థ అయితే ద్వారా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అందజేస్తున్నామో వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్, ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, సర్వీసెస్కు సంబంధించి ఆయా పొటెన్షియల్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత అవసరమైనటువంటి లిటరేచర్ను వాళ్ళకి పంపడం, బిజినెస్ లీడ్స్ జనరేట్ చేయడము, తర్వాత ఆ బిజినెస్ లీడ్స్ను కన్వర్ట్ చేయడం మీద, వాళ్ళని కస్టమర్స్గా మార్చుకోవడం మీద వర్క్ చేయడం, తర్వాత ఆ కస్టమర్ సర్వీస్ వాళ్ళకు అవసరమైనటువంటి సేవలను అందజేయడము ఆ కస్టమర్స్కు, తర్వాత కస్టమర్ లాయల్టీని డెవలప్ చేయడము. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలు. ఇక మనం టార్గెట్ మార్కెట్ పరంగా చూసినట్లయితే కనుక, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రోడక్ట్స్, ప్రోగ్రామ్స్, సర్వీసెస్, యాక్టివిటీస్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ కింద తెలిపినటువంటి సంస్థల మీద ఫోకస్ ఉంటుంది. 1 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, 2 బిజినెస్ ఎంటర్ప్రైజెస్, 3వది సెల్ఫ్ ఎంప్లాయిడ్, 4వది అన్ఎంప్లాయిడ్ అండ్ అండర్ ఎంప్లాయిడ్. అదేవిధంగా మనం కస్టమర్ బేస్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇండివిజువల్స్, తర్వాత హౌస్ హోల్డ్స్ కూడా ప్రధానమైనటువంటి టార్గెట్ మార్కెట్గా ఉంటారు. మీ వర్క్లో భాగంగా మీరు కస్టమర్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి శిక్షణ ఎప్పటికప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది. ఏ సంస్థ కూడా ఇన్కమ్ అంటే ఆదాయం జనరేట్ చేయకుండా మనుగడ సాధించలేదు. కాబట్టి ఇన్కమ్ అనేటటువంటిది ఒక కీ మెట్రిక్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది అనమాట. అంటే మీరు ఎంత ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతున్నారు ఫ్రమ్ ఈచ్ సెలెక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి పర్ఫార్మెన్స్ ఏరియాగా ఉంటుంది. అదేవిధంగా 2వది కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ లాయల్టీ డెవలప్మెంట్ కూడా కీ మెట్రిక్ ఏరియాస్గా, పర్ఫార్మెన్స్ ఏరియాస్గా ఉంటాయి. ఇక సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కనీసం 3 సంవత్సరాల కాలానికి తమ వర్క్ ప్లాన్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో కూడా ఇంతకుముందు చెప్పినటువంటి 4 ప్రధానమైనటువంటి ఈ వర్క్ ప్లాన్లో ఉండాల్సినటువంటి అంశాలు ఏంటంటే, 1 బిజినెస్ లీడ్స్, 2 కస్టమర్ అక్విజిషన్ అండ్ కస్టమర్ రిటెన్షన్, 3వది ఇన్కమ్ జనరేషన్, 4వది కస్టమర్ సర్వీస్ అండ్ కస్టమర్ లాయల్టీ డెవలప్మెంట్. ఈ 4 అంశాలను బేస్ చేసుకుని అయితే ఈ వర్క్ ప్లాన్ తయారు చేసుకోవడంలో మీకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు మా టీం నుంచి లభిస్తాయి. బేసిక్గా మనము
టార్గెట్స్ తయారు చేసుకోవడము, తర్వాత సరైన దాన్ని సాధించడానికి అవసరమైనటువంటి స్ట్రాటజీస్ని తయారు చేసుకోవడం అనేటటువంటిది ఎప్పుడైనా కానీ మన బిజినెస్ మరియు వర్క్ గోల్స్ను సాధించడంలో ఒక ఇంపార్టెంట్ అంశం. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కనుక మీకు ఆసక్తి కలిగిస్తున్నట్లయితే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, సరైన సహకారం శిక్షణ అందించేటటువంటి సంస్థల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద తెలియజేసినటువంటి నంబర్ 9411849227కు వాట్సాప్ ద్వారా మీ యొక్క రెజ్యూమేని పంపండి. లేదా అదేవిధంగా మీరు info@swayamupadi.com కూడా మీ రెజ్యూమేని పంపినట్లయితే మా swayamupadi.com మిమ్మల్ని సంప్రదించి ఆ తర్వాత తదుపరి చర్యలు ఏమున్నాయనేటటువంటిది ఆ ప్రాసెస్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడంలో మీకు సహకరిస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చేస్తున్నటువంటి వాళ్లకు ఇది ఒక గొప్ప శుభవార్త. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.